తిరుమల లడ్డు విషయంలో తప్పు ఎవరు చేసినా శిక్షించు దేవుడా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై బురద చల్లడం ముఖ్యమంత్రి చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని అన్నారు. భక్తుల మనోభావాలు లెక్కలోకి తీసుకోకుండా తిరుమల లడ్డూపై కూడా రాజకీయం చేయడం తగదని ఆయన ఆరోపించారు. తిరుపతి యొక్క ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్. ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే. ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏవైతే ఉందో ఆహారము, ఆ ఆహారంలో మార్పు జరిగినప్పుడు, పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది. ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది. ఇంకా అనేక రకాల కారణాలు, దండిగా నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది. ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు. దీంట్లో బాగా కింద కాలంలో అనుమానం మాత్రమే, వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫ్యాటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిర్ధారణ జరగలేదు, నాణ్యత మాత్రమే లోపించింది. అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో, అది కూడా ఎనిక్కి పంపినారు. 4 ట్యాంకర్లను పరీక్ష చేసి ఎనిక్కి పంపినారు. మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా, ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ 3 ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా. అది అయిపోయిన తర్వాత ఎస్ అంటే లోపల పోతుంది, నో అంటే ఇంటికి పోతుంది. హిందూ మతాన్ని వాడుకుంటున్నారు, హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు. ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో, తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొరబిడ మీద నడుచుకుంటూ పోతున్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనమో దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు, పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు. ఈయన వెంకటేశ్వర స్వామికి భక్తుడా? తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్.